హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను వచ్చేసాను ఫుల్ లెంత్ వ్లాగ్ తోటి. ఏంటి అనుకుంటున్నారు, అన్ని పూజల వీడియోలు ఎప్పుడు దేవుడివే చూపిస్తున్నా కదా. ఈసారి అయితే ట్రెండీగా మీకోసం నేనైతే ఒక షాపింగ్కి వెళ్ళాను. ఏంటి అనేది అయితే మీరే చూడండి ముందు తర్వాత నేనేం బై చేశాను, నేనేం ఇంటికి తెచ్చుకున్నాను అనేది కూడా మీకు చూపిస్తాను. ఇక్కడైతే మీకు స్కిప్ చేయకుండా చూస్తేనే మొత్తం అర్థమవుతుంది. నేను మొత్తం చూపిస్తున్నా కదా, అది మీకు చూపించేది అర్థం కాదు. స్కిప్ చేయకుండా చూస్తే లాస్ట్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది. మీరు ఎవరైనా వెళ్ళుంటే కూడా కామెంట్ చేయండి. నేను ఎక్కడికి వెళ్ళాను హైదరాబాద్లో అనేది అయితే ఇప్పుడు చూపిస్తున్నా. వెళ్ళని వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా కామెంట్ చేయండి, వెళ్ళిన వాళ్ళు కూడా కామెంట్ చేయండి. మీరు ఏం తెచ్చుకున్నారో కూడా కామెంట్ చేయండి. అందరూ కూడా ఆషాఢ మాసం కదా, ఇల్లంతా క్లీన్ చేస్తూ ఉంటారు. ఏదో ఒక పాత వస్తువులు అయితే ఒక ప్యాక్ చేస్తారు. ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళంగానే ఇది నేను వెళ్ళింది ఇప్పుడు చెప్తాను, వర్ధమాన్ కిచెన్. ఆడవాళ్ళకి కిచెన్ ఐటమ్స్ అంటే చాలా ఇష్టం కదా. నాలాంటి ఫేవరెట్స్ ఎవరైనా ఉంటే కూడా కామెంట్ చేయండి. ఇక్కడైతే లేని ఐటమ్స్ అంటూ ఏవీ లేవు. ప్లాస్టిక్ కానీ, బ్రాస్ కానీ, అల్యూమినియం కానీ, స్టీల్ కానీ, మంచము, సోఫాలు, అన్ని ఐటమ్స్ ఉన్నాయి. 11 o'clock కల్లా మనం అక్కడ ఉంటే మనం వచ్చేసరికి మెల్లగా చూసుకొని ఏ ఐటమ్స్ కావాలి ఏంటి అనేది మీరు చూసుకోవడానికైతే అసలు టైం అనేది సరిపోదు. ఈవినింగ్ 7:30కి క్లోజ్ అయిపోతుంది ఈ వర్ధమాన్. చిన్న స్పూన్ దగ్గర నుంచి కూడా ఇప్పుడు మీకు ఏదైనా షాపింగ్ చేయాలి, ఎవరికైనా రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలి, మ్యారేజెస్ ఉన్నా, ఫంక్షన్స్ ఉన్నా, ఏ దానికన్నా మీరు ఒకసారి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ట్రై చేయండి. లేని వస్తువు అయితే లేదు. ఇప్పుడు శ్రావణ మాసం కూడా షాపింగ్స్ ఉంటాయి కదా, ఏవో ఒకటి వచ్చిన వాళ్ళకి ముత్తైదులకి ఇవ్వడానికి, అలాంటివి కూడా ఇక్కడ రీజనబుల్ ప్రైస్కే ఉన్నాయి. మీరేమన్నా ఇంట్లో ఉన్న పాత వస్తువులు తీసుకెళ్తే గ్రౌండ్ ఫ్లోర్లో వెయిట్ చేసుకొని పైకి వెళ్ళి మీ దగ్గర ఆ టోకెన్ పెట్టుకోండి. మీరు ఏదన్నా ఐటమ్స్ ఏదైనా చూస్ చేసుకున్న తర్వాత పైకి వెళ్తే ఫస్ట్ ఆ టోకెన్ ఎక్కడ ఇవ్వక్కర్లేదు. తర్వాత అయితే చెకింగ్ ఉంటుంది. బ్యాగ్స్ ఏమైనా తీసుకెళ్తే దానికి సీల్ చేస్తారు. ఫస్ట్ ఫ్లోర్లో మనం ఏదైనా వెయిట్ చేసుకోవాలంటే వెయిట్ చేసుకున్న తర్వాత బిల్లింగ్ కౌంటర్కి వెళ్ళాలి. బిల్లింగ్ కౌంటర్లో బిల్ చేసిన తర్వాత క్యాష్ పేమెంట్ కానీ లేకపోతే గూగుల్ పే, ఫోన్పే ఇవి కూడా ఉన్నాయి. ఈ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ మిక్సీలు ఉన్నాయి, ఇత్తడి సామాన్లు ఉన్నాయి, బ్రాస్ ఐటమ్స్ ఉన్నాయి, క్యాస్టో ఐరన్ కూడా ఉంది, స్టీల్ ఇండెసమ్ వ్యాలీలో దొరికేవి కూడా ఉన్నాయి, మిల్టన్ ఐటమ్స్ ఉన్నాయి. లేని వస్తువు అనేది అయితే ఇక్కడ లేదు. గ్లాసెస్ దగ్గర నుంచి కూడా ఇక్కడ మీరు ఏదైనా సరే ఐటమ్ తీసుకెళ్తే మనకు ఒక విషయం తెలిసిందే కదా, ఏదైనా సరే కొనబోతే కొరివి, అమ్మబోతే అడివి. ఈరోజు నేను కొన్ని ఐటమ్స్ అయితే తీసుకెళ్తే నాకైతే రీజనబుల్గానే నేను ఇచ్చిన వాటికైతే వచ్చిందని నేను అనుకోవట్లేదు. కానీ బయట షాప్స్తో కంపేర్ చేస్తే ఇక్కడ మనం కొనుక్కునే ఐటమ్స్ మటుకు రీజనబుల్గానే ఉన్నాయి. బిర్యానీ హండీస్ అయితే సైజెస్ ప్రకారంగా ఉన్నాయి. స్టీల్లో ఉంది, అల్యూమినియంలో ఉంది, ఇంకా నాన్ స్టిక్లో కూడా ఉంది. ఇంకా స్టవ్స్ అయితే ఒక బర్నర్ దగ్గర నుంచి ఎన్ని బర్నర్స్ అంటే 3-4 బర్నర్స్ హోటల్స్ పెట్టే వాళ్ళకు కూడా ఉంది. ఇదేమో క్యాస్టో ఐరన్ది, పొంగనాలు వేసేది. అయితే నేను చూశాను తీసుకుందామని, కానీ మళ్ళీ ఎందుకో నాకు వద్దనిపించింది, అందుకని తీసుకోలే. ఇవన్నీ దీపాలు, అసలు లేని మోడల్స్ అయితే లేనే లేవు. రిటర్న్ గిఫ్ట్ కోసం అయితే ఈ బ్రాస్ ఐటమ్స్ అన్నీ చాలా బాగున్నాయి, తక్కువ ప్రైజెస్లో కూడా ఉన్నాయి. నేను మీకోసం అయితే ఇవన్నీ చూపిస్తున్నాను. నేను తీసుకున్నవైతే లాస్ట్లో చూపిస్తాను. కామాక్షి దీపాలు కూడా ఉన్నాయి. చిన్న సైజ్ దీపాల దగ్గర నుంచి పెద్ద సైజ్ దీపాల వరకు అయితే ఉన్నాయి. టిష్యూస్ కానీ, ఇంకా స్క్రబ్బర్స్ కానీ, చీపిర్లు కానీ, గ్లాస్ ఐటమ్స్ కానీ, మిల్టన్ హీట్ కానీ, గరిటెలు కూడా కొత్త మోడల్స్ వచ్చాయి. స్పూన్స్ ఉన్నాయి. మనము ఇంటి కోసం కాకుండా కూడా ఇప్పుడు రీసెంట్గా కొత్తగా పెట్టుకోవాలనుకునే హోటల్స్ వాళ్ళకు కూడా, లేదు టెంట్ హౌస్లో ఉపయోగపడేవి కూడా అక్కడ స్టవ్స్ కానీ, అల్యూమినియం ఐటమ్స్, పెద్ద గిన్నెలన్నీ అక్కడ రీజనబుల్ రేట్స్కి దొరుకుతాయి. ఇక్కడ అయితే కరెంట్ కుక్కర్ చూపిస్తున్నాను, ఎవరికైనా కావాలేమో. ప్రీతిలో ఉన్నాయి, మిక్సీలు ఉన్నాయి ప్రీతిలో. ఇప్పుడు లేటెస్ట్ కూడా వచ్చినట్టున్నాయి కొత్తగా. నేనైతే చూడలేదు, కానీ నాకు కరెంట్ కుక్కర్ అంటే ఇష్టం ఉండదు. ఎవరికైనా కావాలంటే పర్చేస్ చేసుకోండి. ఇంట్లో సామాన్లే కాకుండా ప్లాస్టిక్ ఐటమ్స్ కానీ, ఫ్యాన్స్ పాడైపోయిన ఉన్నవి కానీ, ఇంకేమైనా వాషింగ్ మిషన్స్ కానీ, ఇవన్నీ కూడా ఎక్స్చేంజ్లో తీసుకొని కొత్త ఐటమ్స్ అయితే తీసుకోవచ్చు. అందుకనే మీరు ప్లాస్టిక్ ఐటమ్స్ తీసుకెళ్ళొచ్చా, సిల్వర్ ఐటమ్స్ సిల్వర్ కాదు సారీ
బ్రాస్ ఐటమ్స్ కానీ, రాగి కానీ, అల్యూమినియం కానీ, స్టీల్ కానీ ఇవి ఏవి ఉన్నా కూడా తీసుకెళ్ళచ్చు. ఆకర్ల వైర్లు కూడా తీసుకుంటున్నారు. వైర్లు అంటే కాపర్ వైర్స్. ఇంకా డిషెస్లోకి వచ్చేస్తే మనం ఫంక్షన్స్ చేసుకున్నప్పుడు ప్లేట్స్ కావాలి కదా, ఇక్కడ సైజెస్ని బట్టి ప్లేట్స్ కూడా ఉన్నాయి, బుట్టలు కూడా ఉన్నాయి, స్టూల్స్ కూడా ఉన్నాయి. ఇంకా ఇప్పుడు శ్రావణ మాసానికి వచ్చి కలసం చెంబు కావాలి కదా, కలసం చెంబు ఇంకా డెకరేషన్ కోసము ఇంకా స్టూల్స్, పీటలు ఇవన్నీ కూడా చూస్తున్నారు కదా, అవి కూడా ఇక్కడ రీజనబుల్ రేట్స్కే ఉన్నాయి. ఇక్కడ సైజెస్ వారీగా అయితే డిషెస్ ఉన్నాయి, సర్వ్ చేసుకోవడానికి టేబుల్ మీద పెట్టుకొని. అలాంటి డెకరేషన్ ఐటమ్స్ కూడా చాలా ఉన్నాయి. మాప్ స్టిక్స్ కానీ, ఇంకా స్టూల్స్ కానీ, బకెట్స్ కానీ, లేదు ఇంకా వేరే ఏమన్నా ఐటమ్స్ గురించి మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే నాకైతే కామెంట్ చేయండి. ఇక్కడ సిల్వర్ తోటి ఉంది డెకరేషన్, గోల్డ్ 1 గ్రామ్ గోల్డ్ లాగా కూడా డెకరేషన్ చేశారు ఇప్పుడు శ్రావణ మాసం కోసం అని. ఇవేమో బిందెలు, కలశాలు, ఇవి కూడా మ్యారేజెస్కి కూడా ఇవన్నీ డెకరేషన్ ఐటమ్స్ చాలా చాలా బాగున్నాయి. ఈ కలసం చెంబు అయితే అమ్మవారికి డెకరేషన్కి మనం వాడుకోవడానికి బాగుంటుందని చూపించాను. ఇంకొకటి ఏంటంటే మీరు ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే మటుకు ఒకసారి లొకేషన్ చూసుకొని వెళ్ళండి, కానీ లీజర్ టైం తీసుకొని వెళ్తేనే మీరు ఏదైనా షాపింగ్ చేయగలరు. హరీబరీగా మటుకు వెళ్ళకండి. శ్రావణ మాసానికి ఈ ఐటమ్స్ బాగుంటాయని రిటర్న్ గిఫ్ట్గా నేను చూపిస్తున్నాను. చాలా మోడల్స్ ఉన్నాయి, ఒకసారి మీరు చూడండి. ఎందుకంటే ఇందులో తమలపాకులు, ఒక్క అరటిపండు, శనగలు పెట్టిస్తే బాగుంటుందని అయితే నేను చూపించాను. ఇప్పుడు బయట బిగ్ బజార్లో అయితే ఈ బట్టలు వేసుకునే బుట్టలు వచ్చేసి చాలా రేట్లు ఉన్నాయి. ఇక్కడ రీజనబుల్గా తక్కువనే అనిపించింది. నేనైతే తీసుకోలేదు, కానీ మన సబ్స్క్రైబర్స్ కోసం అయితే నేను ఇప్పుడు చూపించాను. ఇవి వంటింట్లో కిచెన్ ఐటమ్స్. ఈ టవల్స్ కొంతమంది కొంటూ ఉంటారు కదా, జగ్గులు కానీ, డస్ట్బిన్స్లో కూడా ఇప్పుడు కొత్త కొత్త మోడల్స్ వచ్చాయి. ఇంకొకటి ఏంటంటే టెంపుల్ వాళ్ళు ఇప్పుడు కొత్తగా కట్టించుకున్న వాళ్ళకి హుండీలు కానీ, ఇంకేదన్నా టెంపుల్ ఐటమ్స్ కూడా ఇక్కడ చాలా ఉన్నాయి. తిరుపతిలో యూజ్ చేస్తారు కదా వెంగమాంబాలో, అలాంటివి కూడా ఇక్కడ రీజనబుల్గా దొరుకుతాయి. ఎవరైనా టెంపుల్కి డొనేట్ చేయాలనుకున్న వాళ్ళు కూడా ఇక్కడ వర్ధమాన్కి వెళ్తే మీకు రీజనబుల్ ప్రైస్కి అయితే వస్తాయి. బటన్ ఇడ్లీ చేస్తాం కదా, బటన్ ఇడ్లీ కూడా ఇక్కడ ఇవి చూపిస్తున్నాను నేను. అవి కూడా సెట్గా ఉన్నాయి, 5-6 ప్లేట్స్గా. నేను ఇదే ఫస్ట్ టైం చూడటము. చాలా ఉన్నాయి అట్లాంటివి. ఇంకా ఇడ్లీ పాత్రలు, కొత్త కొత్త మోడల్స్ అయితే వచ్చాయి. టబ్బులు పెద్ద పెద్దవి. ఇదైతే స్టోన్ ఐటము. ఇది మనం మసాలాలు, ధనియాలు, జీలకర్ర, అల్లం వెల్లిపాయ పేస్ట్ కొట్టుకోవడానికి అవి స్టోన్వి అయితే ఉపయోగపడతాయని మీకు చూపించాను. చిన్న చిన్నవి గ్రీన్ కలర్లో ఉంది, వైట్ కలర్లో కూడా ఉంది. ఇప్పుడు నేను ఇది చూపించేది మనము పైసలు ఎవరైనా దాచుకోవాలనుకునే వాళ్ళు ఈ డబ్బా నేను చూపించాను. చాలా చాలా బాగుంది, సేవింగ్స్ కోసం. ఇది షాప్స్లో, బిజినెస్లలో పెట్టుకుంటారు కదా, అది. ఇప్పుడు నేను చల్లకవం చూపిస్తున్నాను. నేను లాస్ట్లో కొన్న తర్వాత చూపిస్తాను. చల్లకవం కూడా ఒకటి నేను తీసుకున్నాను. ప్లాస్టిక్ ఐటమ్స్లో వచ్చి ఫ్రిడ్జ్ ఆర్గనైజర్స్వి ఉంటాయి కదా, ఇదేమో గ్లాస్ ఐటమ్స్. నేను మధ్యలో బ్రేక్ ఎందుకు ఇస్తున్నాను అని అంటే మీకు మళ్ళీ క్లారిటీ మిస్ అవుతుందని. ఇవన్నీ వచ్చేసి స్టవ్ ఐటమ్స్. హోటల్స్ పెట్టుకునే వాళ్ళ కోసం ఉపయోగపడేవి స్టవ్. 1 బర్నర్, 2 బర్నర్స్, ఇంకా సైజెస్ వారీగా ఉన్నాయి, పెద్దగా, చిన్నగా. ఇవన్నీ స్పూన్స్, బ్లాక్, వైట్ కలరు. ఈ బౌల్ వచ్చేసి పాయసము, స్వీట్స్ ఎవరైనా వచ్చినప్పుడు సర్వ్ చేయడానికి. చూడటానికి బ్లాక్ కలర్గా ఉంది, కానీ ఇది వచ్చి 17 రూపీస్ ప్రైస్, అందుకనే మీకోసం చూపిస్తున్నా. చాలా బాగుంది. ఈ బ్లాక్ ఐటమ్స్ అయితే నేను తీసుకోను, బ్లాక్ ఎక్కువ చూస్ చేసుకోను కాబట్టి. ఇవన్నీ వెరైటీ ప్లేట్స్ మీకోసం నేను చూపిస్తున్నా. ప్లేట్స్లో వచ్చేసి ట్రయాంగిల్ ఉంది, ఇంకా స్క్వేర్ ఉంది, రౌండ్ షేప్ కూడా ఉంది, ఇంకా 2-3 లవ్ షేప్స్ కూడా ఉన్నట్టున్నది, నేను చూడలేదు. ఇక్కడ క్యాటరింగ్ వాళ్ళ కోసం పెద్ద పెద్ద క్యారేజెస్ ఉన్నాయి. ఇంకా కుంపటి స్టవ్లు మీరు ఎప్పుడో చిన్నప్పుడు చూస్తుంటారు కదా, ఇప్పుడు అందుకనే ఇవి చికెను, మటను ఇవన్నీ తినే వాళ్ళ కోసం గ్రిల్లింగ్ మిషన్స్. నా కోసం కాదు, ఇది టెంట్ హౌస్ వాళ్ళ కోసం నేను గరిటెలు చూపిస్తున్నా. పెళ్ళిళ్ళల్లో యూజ్ చేస్తారు, ఫంక్షన్స్లో, క్యాటరింగ్స్లో, వీటి కోసం ఇక్కడ ఇవి ఉన్నాయి. ఇదేమో గ్లాసెస్, స్పూన్స్ ఇవన్నీ తీసుకెళ్తారు కదా మనం అన్నదాన సత్రానికి వెళ్ళినప్పుడు అక్కడ.
ఇదేమో డ్రింకింగ్ వాటర్ కోసం సర్వీసింగ్ ఇప్పుడు పెడుతున్నారు కదా అన్ని చోట్ల, టెంపుల్స్లలో కానీ ఏదైనా ఫంక్షన్ హాల్స్లో కదా, అలాంటిది కూడా ఇక్కడ ఉంది. మీకు ఉపయోగపడుతుందని చూపించాను. ఇదైతే పెద్ద పెద్ద టెంపుల్స్లలో ఉంటాయి. ఇది డస్ట్బిన్ చాలా బాగుంది. మీరు ఒకసారి వెళ్ళి చూడండి, చాలా చూస్తే మీకు అన్నీ తెలుస్తుంది. నేను ఇది ఇప్పుడు చూపించేది ఫస్ట్ ఫ్లోర్లో. ఇదేమో ఐస్ బాక్సెస్లో కూడా కలర్స్ అనేవి ఉన్నాయి. ఇప్పుడు మీరు ఒకసారి వెళ్ళి ట్రై చేయండి. ఇప్పటి వరకు నేను చూపించింది కాకుండా, నేను చెప్పింది కాకుండా మీరు ఒకసారి వెళ్తే మీకు ఒక అవగాహన ఉంటుంది. నేనైతే ఇప్పుడు మీకు లొకేషన్ అడ్రస్ చెప్తాను. అంబర్పేటు చే నెంబర్ వర్ధమాన్ కిచెన్ అంటే ఎవరైనా మీకు అడ్రస్ చెప్తారు. లేదు అని అంటే కనుక నేను కింద డిస్క్రిప్షన్లో మీకు లొకేషన్ కూడా ప్రొవైడ్ చేస్తాను, ఫోన్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ చీపుర్ల దగ్గర నుంచి అన్నీ అయితే మీకైతే దొరుకుతాయి. ఫస్ట్ ఫ్లోర్లో అయితే ప్లాస్టిక్ ఐటమ్స్, కిచెన్ ఐటమ్స్, మీకు ఏదన్నా వర్తబుల్గా కావాలనంటే ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళండి. ఇంకొకటి, నేనేం తీసుకున్నాను అనేది అయితే నా షాపింగ్ అయిపోయింది. ఇంకా బిల్లింగ్ కౌంటర్ వెయిట్ దగ్గరికి వెళ్ళి వెయిట్ చేయించుకొని నేను బిల్లింగ్ కౌంటర్లో బిల్ వేసుకున్న తర్వాత వీళ్ళైతే ఇక్కడ క్యాష్ తీసుకోరు. ఇంకొక కౌంటర్కి వెళ్ళిన తర్వాత అక్కడ మనం బ్యాగ్ మనకు సీల్ చేశారు కదా, తర్వాత అయితే నేను నా క్యాష్ పేమెంట్ జీపీ ద్వారా చేసి నేనైతే వచ్చేసాను. ఇప్పుడైతే ఒక ఐటమ్ అయితే చూసేసాను నేను ఏం తీసుకున్నాను. మీ అందరి కోసం నేను వానలో కూడా మార్నింగ్ అనే వెళ్ళి, నేను ఆషాఢ మాసం ఇంట్లో అయితే ఇంకా క్లీనింగ్ స్టార్ట్ చేయలేదు, కానీ నాకు ఎందుకో మన సబ్స్క్రైబర్స్ కోసం వెళ్ళి నేను చిన్న షాపింగ్ చేసుకొని వచ్చాను. ఇప్పుడు ఏంటి తీసుకొచ్చాను అనేది అయితే క్లిప్పింగ్ పెడతాను, మీరు చూసేసేయండి. బాయ్, మరి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.